హలో వ్యూయర్స్, వెల్కమ్ టు షాన్వి మీడియా. ఈరోజు మనం గుజరాత్ రాష్ట్రంలో కొలువైన సోమనాథ్ ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సోమనాథ్ ఆలయం మొదటి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ ఆలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ సోమనాథ్ ఆలయం గుజరాత్లోని వెరావల్ రేవు పట్టణంలో అరేబియా సముద్రాన కపిల, హిరణ్, సరస్వతి నదుల త్రివేణి సంగమాన్ని కలుపుతూ నిర్మించారు. దీనిని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలయ చరిత్రలోకి వెళ్తే, ప్రముఖంగా ప్రసిద్ధి చెందిన 12 జ్యోతిర్లింగాల ఆలయాల్లో ఈ సోమనాథ్ ఆలయం మొదటిది. దీని స్థల పురాణం ప్రకారం ఈ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడట. సోముడు అనగా చంద్రుడు అని అర్థం. చంద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తెలైన 27 మందిని వివాహం చేసుకుంటాడు. కానీ 27 నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉంటూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేస్తాడు. దాంతో 26 మంది కుమార్తెలు దక్షునితో తన బాధను వెల్లడించుకుంటారు. దానికి ఆగ్రహం తెచ్చుకున్న దక్షుడు చంద్రుడు తన ప్రకాశాన్ని కోల్పోతాడని శపిస్తాడు. ఆ శాప ప్రభావం వల్ల చంద్రుడు రోజురోజుకి తన కాంతిని కోల్పోతాడు. ఒకరోజు పూర్తిగా మాయమైపోతాడు. అలా మాయమైన చంద్రుడు బ్రహ్మ సూచన మేరకు ప్రభాస తీర్థం చేరుకొని శివుని వేడుకుంటాడు. తనకి ప్రాప్తించిన క్షయవ్యాధిని నివారించుకోవడానికి శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి భార్యలందరినీ సమానంగా చూసుకోమని చంద్రుడికి సలహా ఇచ్చి చంద్ర ఉపస్థిత లింగంలో తాను శాశ్వతంగా ఉంటానని మాట ఇచ్చాడు. చంద్రుని చేత ప్రతిష్ఠింపబడిన ఆలయం కనుక ఈ ఆలయం సోమనాథ క్షేత్రంగా పేరుగాంచింది. మన పురాణాల ప్రకారం ఆలయాన్ని చంద్రుడు బంగారంతోనూ, రావణుడు వెండితోనూ, కృష్ణుడు గంధపు చెక్కలతోనూ నిర్మించారని ప్రతీతి. భీముడు రాతితో పునర్నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయం యొక్క ప్రాణప్రతిష్ఠ 10వ త్రేతాయుగ శ్రావణ మాస సమయంలో ప్రారంభమైందని స్కంద పురాణంలోని ప్రభాసఖండం వివరిస్తుంది. సోమనాథ ఆలయంలో ఉన్న సోమేశ్వరలింగం ఒక అద్భుతమనే చెప్పుకోవాలి. ఈ లింగం వెనుక అంతుచిక్కని రహస్యం దాగి ఉంది. ఆలయం మధ్యలో భూమి లోపల ఎలాంటి ఆధారం లేకుండా శివలింగం నిలిచి ఉంటుంది. గాలిలో తేలినట్టు ఉంటుంది. చంద్రునిచే ప్రతిష్ఠింపబడిన ఈ లింగం వర్ణించలేని ఓ అద్భుత దృశ్యం. ఈ శివలింగం 4 అడుగుల ఎత్తులో ఓంకారానికి అమర్చి ఉంటుంది. క్రీస్తు శకం 1024లో గజనీ మొహమ్మద్ తారి ఎడారి గుండా ఈ ఆలయాన్ని చేరుకొని ఆలయాన్ని ధ్వంసం చేశాడు. నిధులు కాజేశాడు. చాలా బంగారాన్ని, విలువైన వెండి, వజ్ర పాత్రలను అపహరించాడు. ఈ విధంగా 6 సార్లు వివిధ రాజులు ఆ ఆలయాన్ని ధ్వంసం చేయగా ప్రతిసారి తిరిగి అదే ప్రాంతంలో నిర్మించారు. ఇలా నిర్మించిన ఆలయం కనుక ఈ దేవాలయాన్ని అక్షర ఆలయంగా వర్ణిస్తారు. స్వాతంత్ర్యం రాకముందు ఈ ఆలయం జునాగఢ్ రాజ సంస్థానం ప్రభాస్ పఠాన్ ఆధీనంలో ఉంది. సమైక్య భారతదేశంలో జునాగఢ్ విలీనమైన తరువాత అప్పటి ఉప ప్రధాని అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1947 నవంబర్ 12న భారతీయ సైన్యాలను క్రమపరిచే నిమిత్తం ఇక్కడకు వచ్చి అదే సమయంలో ఈ ఆలయ పునర్నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. ఆయన మరణానంతరం అప్పుడు నెహ్రూ ప్రభుత్వంలో ఫుడ్ అండ్ సివిల్ సప్లై మంత్రిగా పనిచేస్తున్న కెఎం మున్షి చేపట్టారు. 1951లో ఈ నూతన ఆలయంలో జ్యోతిర్లింగ ప్రతిష్టాపన నాటి రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా జరిగింది. ఆయన ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, సృష్టించే శక్తి నాశనం చేసే శక్తి కంటే గొప్పది అనడానికి ఈ సోమనాథ్ ఆలయమే ప్రతీక అని అన్నారు. ఈ ఆలయం గుజరాత్ శిల్పాచార్యుల సోమపుర నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ ఉన్న మ్యూజియంలో అరుదైన చారిత్రక వస్తువులు, నాణేలు, ఆయుధాలు ప్రదర్శిస్తారు. ఈ మ్యూజియానికి స్థానికంగా పేరు పొందిన బంగూర్ జువార్ అనే నేత పేరు పెట్టారు. కాబట్టి ఈ మ్యూజియంని బంగూర్ మ్యూజియంగా పిలుస్తారు. ప్రాచీనమైన ఈ ఆలయంలో అనేక పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు కళ్ళకు కనబడతాయి. భాగవతం, స్కంద పురాణం, శివపురాణం వంటి గ్రంథాల యొక్క ఆనవాళ్లు ఈ ఆలయంలో కనిపిస్తాయి. ఈ ఆలయం యొక్క నిర్మాణం చాళుక్యుల రీతిలో జరిగింది. 150 అడుగుల ఎత్తులో ఆలయ శిఖరం ఉంటుంది. సోమనాథ్ ఆలయానికి ఉన్న కలశం యొక్క బరువు 10 టన్నులు. 27 అడుగుల ఎత్తులో ధ్వజస్తంభం ఉంటుంది. ఈ ధ్వజస్తంభానికి ఉన్న జెండాను రోజుకి 3 సార్లు మారుస్తారు. ఇదిలా ఉండగా బాణస్తంభం ఈ ఆలయంలో మరో అద్భుతమనే చెప్పుకోవాలి.
సోమనాథ్ ఆలయం నిర్మించిన స్థలానికి భూభాగం అనేది లేదు. ఈ విశేషతని సంస్కృత భాషలో తెలియజేస్తున్న ఒక శాసనం ఈ బాణస్తంభంపై చెక్కబడి ఉంది. ఈ బాణస్తంభాన్ని ఉత్తర దక్షిణ ధ్రువ కేంద్రంగా భావిస్తారు. శ్రీకృష్ణుడు సోమనాథ ఆలయంలోనే తన అవతారాన్ని చాలించినట్టు చెప్తారు. త్రివేణి సంగమానికి దగ్గరలో ఉన్న ఈ సోమనాథ దేవాలయాన్ని దర్శించుకోవడం ఎన్నో జన్మల పుణ్యంగా హిందువులు నమ్ముతారు. ఇదండి గుజరాత్లోని సోమనాథ ఆలయ చరిత్ర. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా శాన్వి మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ మీ ముందుకు త్వరలోనే వస్తాం. నమస్కారం.